బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ పరిచయం అక్కరలేని పేరు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ప్రవచనకర్తగా, మహాసహస్రావధానిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకుని 18 పురాణాలను తన ప్రవచన వాగ్దాటితో భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తిన అద్వితీయ మహోన్నత వ్యక్తి కాదు ఒక మహాశక్తి. బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి జ్ఞాపకాలు. మా నాన్నగారు తెలుగు పద్యం, హిందీ అనువాదం చెబుతూ ఉంటే పక్కన కూర్చున్నప్పుడు నా వయసు ఎంత ఉంటుంది? 69వ సంవత్సరం డిసెంబర్ అది. అంటే నేను 1/1/66 పుట్టాను. 3 సంవత్సరముల మీద ఒక 8 నెలలో 9 నెలలో ఉంటుంది నా వయసు. ఇంకా పూర్తిగా 4 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ వయస్సులో నాన్నగారు చెబుతున్న దాన్ని హరాభరా కేదారని అప్పచెప్పాను. ఆయనకి మతిపోయింది. ఈ కుర్రాడికి అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. అక్షరాలు రావు కదా ఇంకా నాకు అప్పటికి. అక్షరాభ్యాసం కాని కుర్రవాడు తండ్రి గారు ఎవరికో చెబుతూ ఉన్న పద్యాలు హిందీ అనువాదం అప్పచెబుతున్నాడు అనుకుని ఆయన, ఒరే నేను నీకు కొన్ని నేర్పుతాను, అక్షరాలు రాకపోయినా అప్పచెబుతావంటే అప్పచెబుతానన్నాను. అప్పుడు ఆయన నా ప్రతిభని కనిపెట్టి అల్లసాని పెద్దన గారి యొక్క సారోచషమున సంభంలో ఒక గద్యం చెప్పారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పటికి నాకు అక్షరములు రావు, ఆ ఈలు నేర్పలేదు. ఎందుకంటే అప్పుడు 5 ఏళ్ళు వస్తే కానీ అక్షరాభ్యాసం చేసేవారు కాదు మా టైంలో. నా వయసు చెప్పాక ఇంచుమించుగా 4 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం పోని. 1/1/66, నేను చెప్పింది ఇందాక 69 డిసెంబర్. అప్పుడు ఆయన నోటితో చెబుతూ ఉంటే ఒక్కసారి విని అప్పచెప్పాను. అల్లసాని పెద్దన సారోచషమున సంభవంలో ప్రథమ ఆశ్వాసంలో ఇంకా ఇంచుమించుగా చిట్ట చివర ఉండే గద్యం అది. ఆ గద్యం ఇప్పుడు మీకు అప్పచెబుతాను. ప్రవరుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి తీర్థయాత్రలు చేయాలంటే ఇష్టం. ఆ తీర్థయాత్రలు చేయాలనే కోరిక తీరేది కాదు. ఆయన దగ్గరకు ఒక సిద్ధుడు వచ్చాడు. అయ్యా మీరు ఏమేమి చూశారంటే, నేను ప్రపంచమంతా భూమండలం అంతా తిరిగాను అన్నాడు. అలా భూమండలం అంతా తీర్థయాత్రల వంకతో తిరిగాననే దాన్ని పద్యంలో బదులు గద్యంలో రాశారన్నమాట అలసాని వారు. అది ఎట్లుండే వినువు గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాటకాఢోకమాన జరదిందు బింబగళదమృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహదోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కల కళా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మద జలశ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయుగులుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే అని ఓ పెద్ద గద్యం ఉండేది. ఈ గద్యం ఆయన చెబుతూ ఉంటే అప్పచెప్పగానే ఆయన దండం పెట్టి కుర్రాడు చాలా గొప్పవాడు అవుతాడండి అని అన్నారట. ఆ రకంగా అక్కడి నుంచి మను చరిత్ర మీద వ్యామోహం కలిగింది. కొద్ది రోజులకే ఉత్తరాయణం వచ్చింది, మాఘమాసం వచ్చింది, అక్షరాభ్యాసం జరిగింది. ఆ తర్వాత నేను ముందుగా భాగవతం, సుందరకాండంలో కొద్ది శ్లోకాలు అవి కొంచెం చదివిన తర్వాత ఈ మరు చరిత్ర అంతా కంఠస్థం చేశాను. ఇంక ఈ పిచ్చి పట్టుకుందిగా నాకు. తెలుగు సంస్కృతం నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి. కొన్ని వేల పద్యాలు ఆ రోజుల్లోనే చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ రకంగా చదువుకుంటూ ఆ తర్వాత స్కూల్లో వేశారు. అప్పట్లో నన్ను ఈ ఇంగుటూరులోంచి కొద్ది రోజులకే మేము మళ్ళీ గణపురం అనే గ్రామం వెళ్ళాం. డైరెక్ట్గా 4వ తరగతిలో వేశారు. స్కూల్లో వేసేటప్పటికి నా వయసు సరిపోలేదుట. మా అన్నయ్య గారికి వాళ్ళకి ఆ రోజుల్లో పెద్దగా లెక్కలేదు. ఒక్క నెల్లాళ్ళు మారిస్తే చాలండి అంటే, నెల్లాళ్ళు ఎందుకులండి, 1/1/66లో పుట్టాడు కనుక అది గుర్తుంటుందని 1/1/65గా మార్చేశారు. దాంతో స్కూల్లోకి వెళ్ళేసరికి ఏమైపోయింది, సర్టిఫికెట్లో 1/1/65 అయిపోయింది. వాళ్ళు అన్నారు అనవసరంగా ఆ కుర్రాడికి ఏడాది పెంచేస్తున్నారు, రేపు ఉద్యోగంలో ఇబ్బంది వస్తుందన్నారు. ఆ రోజుల్లో మా వాళ్ళకి ఉద్యోగాలు ఏం తెలుసు,
అందుకని మొత్తం మీద ఏమైతేనే మా రెండో అన్నయ్య గారు 1:65 వేశారు. ఆ తర్వాత డైరెక్ట్గా 4వ తరగతిలో వెళ్ళిపోయాను. ఆ వెళ్ళడం 4, 5 అక్కడ చదువుకుని, అక్కడ హై స్కూల్ చదువుకుని, అక్కడే ఇంటర్మీడియట్ చదువుకుని, మళ్ళీ డిగ్రీకి భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ వెళ్ళి అక్కడే పీజీ సెంటర్లో ఎంఏ తెలుగు చేసి, ఆ ఎంఏ తెలుగు చేస్తున్నప్పుడే ఒక పక్కన హిందీ కూడా సైమిల్టేనియస్గా చేశాను. ఇటు ఎంఏ చేయడానికి డిగ్రీకి మధ్యలో అంటే బిఏ పూర్తయి ఎంఏలోకి వెళ్ళే మధ్యలో 1 సంవత్సరం విజయవాడ వెళ్ళి హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను. హిందీలో బిఈడి ట్రైనింగ్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి రాగానే ఈ పిహెచ్డిలో ఎంఏ పిహెచ్డిలో జాయిన్ అయ్యాను. మలయవాసిని గారని ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేవారు, ఆవిడ దగ్గర పిహెచ్డిలో జాయిన్ అవుతూ ఆ సమయంలో హిందీ ఎంఏ చేశాను, సంస్కృతం ఎంఏ చేశాను. ఇలా వరుసగా ఒకదాని తర్వాత అటు చేసుకుంటూ ఉండగా మళ్ళీ నాకు మంచి అవకాశం వచ్చింది. అప్పటికే నేను అష్టావధానాలు శతావధానాలు చేస్తూ ఉన్న సమయంలో